మనం నడిచిన అడుగు పెట్టి పెడ్డలు లోపల ఉన్నా కానీ ఇది చినిగిపోదు. ప్లస్ దీని లైఫ్ టైం మనకు కంపెనీ వాళ్ళు ఇచ్చేది 5 years ఇస్తారు. దీనికి ఏంటంటే మనం ప్రాపర్గా బాగా మెయింటైన్ చేసుకుంటే 7+ years మనం ఈజీగా మెయింటైన్ చేసుకోవచ్చు. నమస్తే, వెల్కమ్ టు మన లోకల్ ఫార్మర్. నేను సతీష్. సో ఈరోజు ఈ వీడియోలో సునంద గారితో ఉన్నాం. చాలా మంది రైతులకు అయితే పరిచయమే. సో వారి పర్యవేక్షణ నడుస్తున్నటువంటి ఫామ్ దగ్గర అవుతున్నాం. ఇక్కడ ఈ ఫామ్ లో మేజర్ గా వీడ్ మ్యాట్ అవసరం ఎట్లా ఉంటుంది, వీడ్ మ్యాట్ ఏ పంటలకు అనుకూలంగా ఉంటుంది, అసలు వీడ్ మ్యాట్ అవసరమా, అసలు ఉంటే ఇది ఎన్ని పంటలకు అవసరం వస్తుంది, ఇట్లాంటి విషయాలు అయితే వీడ్ మ్యాట్ రిలేటెడ్ అంతా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు సునంద గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. మనం ప్రస్తుతం ఉన్నటువంటి లొకేషన్ వచ్చేసి గట్పల్లి విలేజ్, మహేశ్వరం మండలం, రంగారెడ్డి జిల్లా. సో వారి పర్యవేక్షణ నడుస్తున్నటువంటి ఫామ్ దగ్గర అవుతున్నాం, వారితో మాట్లాడదాం. మేడం నమస్తే. నమస్తే సార్. నమస్తే మేడం. ప్రధానంగా ఈ వీడ్ మ్యాట్ గురించి మాట్లాడుకుంటే, ఈ వీడ్ మ్యాట్ జనరల్ గా ఏ పంటలకు అవసరం ఉంటుంది, అసలు ఎన్ని సంవత్సరాలు వీటిని వాడుకోవచ్చు, అసలు ఎట్లా ఉంటుంది, ఇక్కడ దొరుకుతుంటాయి కామన్ గా? అయితే సార్, ఇప్పుడు వీడ్ మ్యాట్ అంటే మనం మొక్కలు నాటుకునే ముందు రైజ్డ్ బెడ్స్ చేసి బెడ్స్ మీద వేసుకునే, అంటే మల్చింగ్ షీట్ ఉంటుంది కదా, మల్చింగ్ షీట్ స్థానంలో వేసుకునేటువంటి షీట్ వీడ్ మ్యాట్. దీన్ని మ్యాట్ అంటున్నాం, దాన్ని షీట్ అంటున్నాం. అది చాలా పల్చగా ఉంటుంది, 20 microns, ఇంకా కొన్ని ఇంకా తక్కువ మైక్రాన్స్. సో ఇది అయితే ఏంటిదంటే ఇది 100 microns ఉంటుంది. ఇది మనకు టార్పాలిన్ షీట్స్ ఉంటాయి కదా, పట్టలు ఉంటాయి కదా, సో సేమ్ అదే మెటీరియల్ దానిలాగే ఉంటది. బట్ దీనికి ఏంటంటే పైనుంచి వాటర్ పడ్డా గానీ ఇంకుతాయి, లోపలికి ఇంకుతాయి అన్నట్టు. దీనికి సన్న హోల్స్ ఉంటాయి, సో ఏరేషన్ కూడా జరుగుతుంది. సో ఇంకుతాయి కాబట్టి ఇది హ్యాపీగా యూస్ చేయొచ్చు ఫార్మర్స్. ఇప్పుడు ఇది ఎందుకు యూస్ చేస్తున్నాము మేము దాని ప్లేస్ లో అంటే, ఇప్పుడు అది వేసుకున్నాం అనుకోండి, అంటే ఇప్పుడు ప్రతి తోటలో కుక్కలు ఉంటాయి, మనుషులు ఉంటారు, మనుషులు నడుస్తూ ఉంటారు. కుక్క నడిచినా గానీ చిరిగిపోతుంది. ఆ కుక్క నడిచినప్పుడే చిరిగిపోయినప్పుడు మనిషి వెయిట్ ఎంత ఉంటుంది, మనిషి కాలు పెడితే కూడా అసలు ఉట్టిగానే చిరిగిపోతుంది. అంటే ఒక్క క్రాప్ ను కూడా మనం ప్రాపర్ గా గ్రో చేయలేం వెజిటేబుల్స్ లో పర్టికులర్ గా. అయితే దీంట్లో ఏంటంటే మనం నడిచిన అడుగు పెట్టి పెడ్డలు లోపల ఉన్నా కానీ ఇది చినిగిపోదు. ప్లస్ దీని లైఫ్ టైం మనకు కంపెనీ వాళ్ళు ఇచ్చేది 5 years ఇస్తారు. దీనికి ఏంటంటే మనం ప్రాపర్ గా బాగా మెయింటైన్ చేసుకుంటే 7+ years మనం ఈజీగా మెయింటైన్ చేసుకోవచ్చు. మళ్ళీ ఏంటంటే ప్రతి క్రాప్ అయిపోయిన తర్వాత మనము అదే ఇప్పుడు మల్చింగ్ షీట్ అనుకోండి సార్, మనం దాని మీద క్రాప్ ఒక్కసారి మట్టి మీద వేసిన తర్వాత ఒక క్రాప్ పెట్టాక రెండో క్రాప్ వేయాలంటే మళ్ళీ అది తీసి మనం సాయిల్ ప్రిపరేషన్ చేసి మళ్ళీ వేయలేం, అలా ఛాన్స్ ఉండదు, చిరిగిపోతుంది అది. ఇది అట్లా ఉండదు మనకు. ఇది మనము ఒక క్రాప్ అయిపోయింది అంటే లాంగ్ టర్మ్ క్రాప్, ఫర్ ఎగ్జాంపుల్ టొమాటో కానీ వంకాయ కానీ అలా వేసామనుకోండి, అయిపోయింది అనుకోండి, మళ్ళీ దాన్ని మనం సాయిల్ని బాగా ఫర్టైల్ చేసుకోవాలి, దున్నుకోవాలి, లేదంటే ఇంకా ఏదైనా ఎరువులు యాడ్ చేసుకోవాలనుకోండి, అప్పుడు ఏం చేస్తాం, పిన్స్ ఒకటే మనం గుచ్చింటాం, దీనికి క్లిప్స్ పెడతాం, అవి మాత్రం తీస్తే మనకు హ్యాపీగా ఈజీగా ఇట్లా పైకి లేస్ వస్తుంది. తీసి మడిచి పక్కకు పెట్టేసి మళ్ళీ దున్నుకొని ఎరువులు వేసుకొని మళ్ళీ బెడ్ చేసుకొని మంచిగా మళ్ళీ అట్లనే వేసుకోవచ్చు. లేదు మనకు వేరే క్రాప్ ఉంది, లేదా స్టేకింగ్ చేసి ఉంటాం, కర్రలు ఉంటాయి, ఆ కర్రలకి దీన్ని చుట్టి కట్టేయచ్చు, మళ్ళీ దాని మీద ఎరువు వేసుకొని ఇలా అలా అనుకొని మళ్ళీ దీన్ని యథావిధిగా పెట్టుకోవచ్చు. ఇదే ఎందుకు వేసుకోవాలి, మనం మల్చింగ్ షీట్కి పోవచ్చు కదా అంటే, కొందరు రైతులతో మాట్లాడినప్పుడు, మేము గతంలో ఒకసారి వేసాము, బట్ మేము ఇంతకుముందు వేరే లీజ్ ల్యాండ్ తీసుకున్నప్పుడు చూస్తే అక్కడ మొత్తం ఆ కవర్సే ఉన్నాయి. ఏంటిది ఎందుకంటే వాళ్ళు తీయరు అసలు, ఎందుకంటే మొత్తం గడ్డి మలిచిపోతుంది. ఒక క్రాప్ అయిపోగానే సాల మధ్యలో కూడా గడ్డి ఉంటుంది. వాళ్ళు ఏం చేస్తున్నారు రైతులు అంటే, వాళ్ళు ఇంక అంతకన్నా చేసే పని ఏమి లేదు, ఇంకా అసలు అంతకన్నా మించి ఆ డ్రిప్ పైప్ లోపలిది మాత్రం ఇలా అలా పరపరని పైకి లాగేస్తున్నారు, మొత్తం ట్రాక్టర్తో దున్నేస్తారు. దున్నేస్తే ఏమవుతుంది, అంత కవర్ మొత్తం మట్టిలో ముక్కలు అయిపోయి కలిసిపోతుంది. సో ముక్కలు అయిపోయిన కవర్ని తీయాలంటే ఎంత కష్టం సార్, ఏరాలంటే. వాళ్ళకు 1 ఎకరంలో అట్లా చేసి దున్నేసిన తర్వాత ఆ కవర్స్ని ఏరడానికి దగ్గర మనకు 20 వర్కర్స్ లేబర్ ఛార్జెస్ పడుతున్నాయి. అయినా కానీ పూర్తిగా ఏరలేరు, చిన్న ముక్కలు అనేటివి ఏరలేరు, అవి దాంట్లో కలిసిపోతాయి. మళ్ళీ మనం పంట వేసినప్పుడు మన మొక్కల వేర్లకి అడ్డుపడతా ఉంటాయి, సాయిల్కి మంచిది కాదు, సో అన్నిటికీ మంచిది కాదు, మెయింటెనెన్స్ కూడా కష్టం. ఇది వేస్తే ఎట్లుందంటే, ఇది చాలా హ్యాపీగా ఉంది, ఈజీగా ఉంది. ఒక్కొక్కసారి సార్ వర్షాకాలంలో కూరగాయ పంటలు వేసుకొని కలుపు తీయలేక, దాన్ని భరించలేక తీయలేని పరిస్థితికి, అంటే వర్కర్స్ దొరకక కలుపు తీయడానికి, ఎందుకంటే అందరికి ఆ టైంలో అందరికీ వర్క్ ఉంటుంది, మనకు తీయడానికి మనుషులు కూడా దొరకరు, అప్పుడు గడ్డి పెరిగిపోతుంది, ఎంత తీస్తాం మనము, వదిలేసిన రోజులు కూడా ఉన్నాయి. సో పంట నష్టం పోవడం కన్నా ఇలా ఇది వేసుకొని మనం మట్టి కూడా గట్టిగా ఉన్న సాయిల్ కూడా మెత్తగా అవుతుంది, కప్పి ఉంచుతుంది కాబట్టి మైక్రోబియల్ యాక్టివిటీ ఎక్కువ ఉంటుంది, డైరెక్ట్ సన్లైట్ పడదు కాబట్టి. సో మట్టి లూజ్గా అవుతుంది, వేరు వ్యవస్థ బాగా పెరుగుతుంది, మొక్క బాగా హెల్తీగా గ్రో అవుతుంది, మన రైతుకు కూడా కొంచెం ఆ గడ్డి నుంచి తప్పించుకుంటాము, కలుపు సమస్య నుంచి. మళ్ళీ వేసినా చూసినా కానీ ప్రాపర్గా ఉంటుంది. ఒక దాంట్లో హోల్స్ ఎక్కువ పెట్టుకుంటే ఒక క్రాప్ తీసే
పంటలో 4-5 క్రాప్స్ తీసుకోవచ్చు. ఆకుకూరల లాంటివన్నా కూడా పెట్టుకోవచ్చు. ప్రాపర్ మేనేజ్మెంట్, ఈజీ మెయింటెనెన్స్ కోసం మనం ఖచ్చితంగా వీడ్ మ్యాట్ వేసుకోవచ్చు సార్. మల్చింగ్ షీట్ గురించి మాట్లాడుకుంటే మల్చింగ్ షీట్ ప్లేస్ లో దాన్ని రిప్లేస్ చేస్తూ ఇది వచ్చింది, దీన్ని తీసుకొచ్చి నడుస్తుంది. సో ఇవి జనరల్ గా ఎట్లాంటి పంటలకు వాడుకోవచ్చు మనం మేజర్ గా? సో అన్ని రకాల కూరగాయల మొక్కలకు కావచ్చు, లేకపోతే వేరే ఇంకా రెగ్యులర్ గా ఎక్కువ సంవత్సరాలు ఉండేటువంటి పంటలకు కావచ్చు, మొక్కలకు కావచ్చు, వాటికి వాడుకోవచ్చా? జనరల్ గా వీటి కాస్ట్ ఎంత ఉంటుంది? ఇది మీరు అన్నట్టు 5 సంవత్సరాల కంటే ఎక్కువ మంచి మెయింటైన్ చేస్తే 5 సంవత్సరాల వరకు కూడా వస్తుంది అంటున్నారు. సో చెప్పండి. ఇప్పుడు దీని కాస్ట్ కొంచెం మల్చింగ్ షీట్ కన్నా ఎక్కువే, కానీ మల్చింగ్ షీట్ ఏంటి, ప్రతి క్రాప్కి మనం మార్చుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మల్చింగ్ షీట్ అనుకోండి, 4-5 బండిల్స్ పడతాయి ఒక ఎకరాకి. ఒక బండిల్ కాస్ట్ 2,500 నుంచి ఉంటుంది. అంటే మనకు 10,000 దాకా కాస్ట్ అవుతుంది ఒక ఎకరాకి మినిమం. అది మ్యాక్సిమం 15,000 వరకు కూడా అవుతుంది. సో మినిమం 10,000 వేసుకోండి. ఒక క్రాప్కే వేసుకుంటున్నాం మనం. ఒక క్రాప్కి అది వేసుకుంటున్నప్పుడు అది వేస్తాం, ఆ క్రాప్ అయిపోతుంది, మళ్ళీ తీసేసినప్పుడు అది తీసేయాలి, మళ్ళీ 10,000 పెట్టాలి ఇంకో క్రాప్ వేయాలంటే. మళ్ళీ కొత్తది కొనుక్కు రావాలి కదా. కొత్తది కొనుక్కొస్తే మళ్ళీ ఏంటి వర్కర్స్ ఛార్జెస్, వేసిన దానికి లేదు, ట్రాక్టర్లు ఉంటాయి, ట్రాక్టర్తో వేసేస్తారు. దున్నేసినప్పుడు అదంతా తీసే కాస్ట్ అది. అంటే వర్క్ ఇంటెన్షన్ పెరుగుతుంది అక్కడ, ఎందుకంటే ప్రతి క్రాప్కి వెయ్యాలి, తీయాలి. దీనికి అనుకోండి ఒక క్రాప్కి కొనుక్కుంటాం, దానికి డబుల్ అవుతుంది మనకు. అంటే అది 15,000, 10,000 నుంచి 15,000 పెట్టుకుంటే ఇది వచ్చేసి 25,000 నుంచి 30,000 అవుతుంది పర్ ఎకర్కి. మనం వేసుకునే పంటలను బట్టి ఎక్కువ దూరం పెట్టుకున్నాం అనుకోండి సార్, కాస్ట్ తగ్గుతుంది. తక్కువ దూరం ఉన్న పంటలు అంటే ఫర్ ఎగ్జాంపుల్ బాగా మనము మిర్చి, గోరుచిక్కుడు, లేదా మేము గోరుచిక్కుడు కూడా వీడ్ మ్యాట్ వేసుకుంటున్నాం. బెండకు, అవును, బెండకు కూడా వేసుకుంటున్నాం. ఇంతకుముందు బెండకు వేయకుండే సార్, టమోటా, మిర్చి, వంకాయ అలాంటి వాటికి వేసుకునే వాళ్ళం. ఇప్పుడు ఏంటంటే బెండకు కూడా వేసుకున్నాం. బెండలో కూడా 2 నుంచి 3 సార్లు అవి అయ్యే వరకు కలుపు తీయాల్సి వస్తుంది. మళ్ళీ వీడ్ మ్యాట్ పెడితే చెట్లు బాగా పెరుగుతున్నాయి, సాయిల్ లూజ్ అవుతుంది, నీట్గా ఉంటుంది. 3-4 సార్లు కలుపు తీసే పని తగ్గిపోయింది. ఎందుకంటే మన కాస్ట్తో పోలిస్తే మనుషులు మ్యాన్ పవర్ కోసం అక్కడ ఖర్చు పెట్టాల్సింది ఇక్కడ తగ్గుతుంది. అవును. సో మళ్ళీ దాంట్లో మళ్ళీ అది తీసేసి మనం వేరే పంట వేసుకోవచ్చు ఈజీగా. మళ్ళీ దున్నాల్సిన అవసరం ఉండదు, ఎందుకంటే గడ్డి అంతా ఉండదు కాబట్టి. బెండ తీసేస్తాం, మళ్ళీ దాని ప్లేస్ టమాటా పెట్టుకోవచ్చు మనం. అది తీయకుండానే, మళ్ళీ బెడ్ ప్రిపరేషన్ చేయకుండానే ఆ కాస్ట్ తగ్గుతుంది, ఇది తగ్గుతుంది. అదైతే మనకు మల్చింగ్ షీట్ అయితే అట్ట కాదు కదా, అది వేయాలా, తీయాలా, ఆ వర్కర్స్ ఛార్జెస్, అది 2 పంటలకు అయ్యే కాస్ట్ మనకు 5 ఇయర్స్కి ఈ వీడ్ మ్యాట్ ఉంటుంది. ఒకసారే కొంటాము అంటే 2 పంటలకు అయ్యే కాస్ట్ మల్చింగ్ షీట్ కి ఇది ఒకసారికి వస్తుంది. కానీ మనకు 5 ఇయర్స్ ఆ వర్క్ అంతా తగ్గుతుంది అన్నట్టు. ఏరడం అదంతా తగ్గిపోతుంది, ఈజీగా తీసుకోవచ్చు, పక్కకు పెట్టేయచ్చు. సో లేబర్ వాళ్ళు కూడా అవసరం తక్కువ ఉంటుంది, ఈజీగా ఉంటుంది. సో అయితే ఇప్పుడు జనరల్గా ఇవి ఎంత సేలలో దొరుకుతుంటాయి? ఆల్రెడీ దీనికి హోల్స్, ప్రీ హోల్స్ పెట్టి ఉంటాయా? సో జనరల్గా ఎట్లా ఉంటుంది? అయితే సార్ ఇవి హోల్స్ ఏం పెట్టి ఉండవు. ఇదేంటి అంటే మనకు ఎంత కావాలి అంటే ఎంత విడుతులో బెడ్స్ వేసుకుంటున్నాం, ఎంత పొడవు ఉన్నది ఒక్కొక్క బెడ్. ఎందుకంటే ఇది వెయిట్ ఎక్కువ ఉంటుంది, 100 మైక్రాన్స్ కాబట్టి థిక్నెస్ ఎక్కువ ఉంటుంది. మనకు ఒక్కొక్క బెడ్ ఎంత ఉందో, మనకు ఎంత సైజు పొడవు ఉన్నటువంటి రోల్స్ కావాలో అంత ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ 100 మీటర్స్ బెడ్ ఉందనుకోండి, మనకి ఈ పక్క నుంచి ఆ పక్క వరకు అంత రోల్ ఒక్కొక్కటి తయారు చేసి ఇస్తారు. కొన్ని అవి అయితే వెడల్పు సార్ మనం ఇప్పుడు 3 ఫీట్ అంటే 1 మీటర్ ఉంటుంది. ఇంకా మనకు 5 ఫీట్ అనుకోండి 1.5 మీటర్స్ అట్లా కావాలంటే కస్టమైజ్ చేసి ఇస్తారు వాళ్ళు. మనం వేసుకునే బెడ్స్ సైజుని బట్టి ఎంత అడిగితే అంత ఇస్తారు. మేము ఇప్పుడు ఈ వీటిని అవకాడోలో వేయడం జరిగింది. అవకాడోలో కొంచెం ఎక్కువ విడ్త్ గల వీడ్ మ్యాట్ అడిగినాం మేము. వాళ్ళు 3 మీటర్స్ ఉన్నటువంటి వీడ్ మ్యాట్ అడగడం జరిగింది. 2.5 మీటర్స్ ఉన్నవి అంత కస్టమైజ్ లో చేసి మనకు పంపిస్తారు. హోల్స్ అయితే మాత్రం మనమే చేసుకోవాల్సి ఉంటుంది, ఎందుకంటే మనం ఎలాంటి క్రాప్ వేసుకుంటాం తెలియదు కాబట్టి మనమే ఎక్కడెక్కడ హోల్స్ కావాలంటే అక్కడ వేసుకుంటాం. ఐరన్ పైప్ హీట్ చేసి పెట్టుకుంటాం. తర్వాత మీరు అడిగారు కదా ఓన్లీ కూరగాయలకా ఇంకా అదర్ క్రాప్స్ కి, హార్టికల్చర్ క్రాప్స్ కి. హార్టికల్చర్ క్రాప్ లో మేము డ్రాగన్ లో కూడా వేయడం జరిగింది, అవకాడోలో కూడా వేయడం జరిగింది. మనము నిమ్మ జాతి పంటలు, అలాంటి బత్తాయిలు అన్నిటికీ వేసుకోవచ్చు. రైజ్డ్ బెడ్స్ ఉంటే, రైజ్డ్ బెడ్స్ లేకపోయినా ఆ పాది వరకు కూడా మనం వేసుకోవచ్చు. అంటే ఎంత దాని క్యానోపీ ఉంది ఆ చెట్టు దగ్గర కూడా ఒక్కొక్క దగ్గర నేను బత్తాయి అలా వేసిన రైతుల దగ్గర కూడా చూడడం జరిగింది. పొద్దాక దాని దగ్గర కలుపు తీయాల్సిన అవసరం ఉండదు, వాళ్ళకు డ్రిప్లోనే వాటర్ ఇచ్చేస్తారు, కింద పోతుంది అన్నట్టు. సో అట్లే కూడా వేసుకోవచ్చు. తర్వాత దీని కాస్ట్కి వచ్చేస్తే సార్ ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క కాస్ట్ ఉంది, ఒక్కొక్క కంపెనీ. ఇప్పుడు ఇది మేము కర్ణాటక సైడ్ నుంచి తెప్పించుకుంటున్నాం. ఒక స్క్వైర్ మీటర్
స్క్వేర్ మీటర్, ఎటు చూసినా స్క్వేర్ ఉన్నటువంటి అంత కాస్ట్ మనకి ఎంత పడుతుందంటే 19-20 రూపాయల నుంచి 23 రూపాయల వరకు పడుతుంది. విత్ జిఎస్టీ మన ఇంటికి వచ్చే వరకు 23 to 24 రూపీస్ పర్ స్క్వేర్ మీటర్. అంటే 100 మీటర్స్ ఉన్నటువంటి వీడ్ మ్యాట్ అయితే 2500 ఒక దానికి పడుతుంది. అలా మనం ఎన్ని మీటర్స్ ఉన్నది బండిల్ కావాలంటే అన్ని మీటర్స్ అంత కాస్ట్ పడుతుంది. సో ఇది ఖర్చు తగ్గిస్తుంది, అట్ ద సేమ్ టైం మ్యాన్ పవర్ కూడా తగ్గిస్తుంటుంది. సో ఈ జనరల్గా మనం అన్ని రకాల పంటలకు వేసుకోవచ్చు. మనకి ఎట్లా అవసరం ఉంది, మనకు బెడ్స్ ఎక్కువ హార్టికల్చర్ అంటే పెద్ద బెడ్స్ ఉంటాయి, అంత బెడ్స్కి అంత విడుతున్నది కావాలంటే అంత విడుతున్నది ఇస్తారు. అప్పుడు ఎక్కడెక్కడ మొక్క ఉందో ఆ మొక్క దగ్గర తొడిగేటప్పుడు కట్టేటప్పుడు అక్కడ కొంచెం కట్ చేసి సిజర్స్ తోటి పిన్స్ పెట్టేసుకోవచ్చు అన్నట్టు. సో అట్లా ఎట్లా కావాలంటే అట్లా మన కన్వీనియంట్ ప్రకారం మనం ఎట్లా చెప్తే అట్లా తయారు చేసి ఇస్తారు సార్. అంటే దీనికి ఆ పిన్నులు కూడా పెట్టుకోవాల్సి వస్తుంది. అవును. సో అవి కూడా వాళ్ళ దగ్గరనే తీసుకోవాలి. ఎట్లా మళ్ళీ పిన్స్ అంటే సార్ ఆన్లైన్లో దొరుకుతాయంట. మేమైతే ఏం చేసినామంటే బాగా థిక్నెస్ ఉన్నటువంటి జిఐ వైరు తీసుకొచ్చి కట్ చేసి ఇలా గుచ్చేసాం. ఎలా అంటే మీకు చూపిస్తాను. ఇట్లా జిఐ వైరు ఇది థిక్నెస్, ఈ థిక్నెస్ వేసుకున్నాం. కొన్ని చోట్ల ఇంతకన్నా ఎక్కువ థిక్నెస్ ఉన్నది కూడా వేసుకోవడం జరిగింది అన్నట్టు. మట్టి లూజ్గా ఉన్నప్పుడు ఇది గుచ్చేసిన తర్వాత వాటర్ పెట్టిన తర్వాత ఏమైతుంది, మట్టి అన్నది టైట్ అయిపోతుంది కదా. సో ఇది ఇంకా గట్టిగా ఉంటది, రావు ఈ పిన్ లూజ్ కాదన్నట్టు. వాటర్ ఎప్పుడు పెట్టే ఉంటాం కాబట్టి ఇంకా బెడ్ కింది వరకు వేసుకుంటాం. గాలి లోపలికి దూరితే ఎగిరే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి పిన్స్ దగ్గర మనకు ఒక ఇప్పుడు ఇక్కడ ఒకటి వేస్తే ఇక్కడ 2 feet కి 3 feet కి అలా ఒకటి వేసుకుంటే ఏం కాదు. ఇవి తక్కువ కాస్ట్ లోనే మనకు కేజెస్ లాగా వైర్ దొరుకుతుంది. కట్ చేసుకొని ఎంత కటింగ్ కావాలో అంత ఇలా యూ షేప్ లో మర్చేసి ఇలా గుచ్చేసేయడమే అన్నట్టు. సైడ్ కి పెట్టుకోవాల్సి వస్తుంది, పైన కూడా పెట్టుకోవాల్సి వస్తుంది. ఈ పైన అవసరం ఉండదు సార్ మనకు. మోస్ట్ ఎంత పెద్ద బెడ్ అయినా పైన అవసరం ఉండదు. సైడ్స్ కే మట్టికి ఇది లేవకుండా ఫిక్స్ అవ్వడానికి సైడ్ కే పెట్టుకుంటాం. కాకపోతే వేసేటప్పుడు జాగ్రత్తగా ఎక్కువ లూజ్ లేకుండా టైట్ గా మంచిగా లాగి పట్టుకొని వేసుకుంటే గాలి అనేది దూరడానికి ఛాన్స్ ఉండదు. అప్పుడు ఫిక్స్ అయిపోతుంది. చాలా బాగుంటది. ఇంకా ఇవేనా బెనిఫిట్స్ ఇంకేమైనా ఉండొచ్చు? ఇప్పుడు దీనివల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఏంటిది అంటే సాయిల్ అన్నది స్ట్రక్చర్ మారిపోతుంది, మెత్తగా అయిపోతుంది. మనకు ప్రతిసారి వేసుకొని తీసుకొని ఏరుకునే అది ఉండదు. తర్వాత ఒక్కసారి కొంటే మనకు ప్రతిసారి ఇప్పుడు మనం మల్చింగ్ షీట్ తీసుకురావాలనుకోండి, అంత పొడవు ఉన్నది రోల్స్ తెచ్చుకోవాలా, మళ్ళీ పరుచుకోవాలి. ఇది అనుకోండి ఆ బెడ్స్ తయారు చేసి ఉంటాం, ప్రతిసారి కట్ చేయాల్సిన అవసరం ఉండదు, వేయాల్సిన అవసరం ఉండదు. బెడ్స్ చేసిన తర్వాత పెట్టుకునేటప్పుడు వేసుకునేటప్పుడు మాత్రమే మనకు పని ఉంటుంది. తర్వాత చాలా నీట్గా కనిపిస్తుంది. ఎంత నీట్గా అంటే ఎక్కడెక్కడ ఇంకా ఏమైనా మొక్కలు పెట్టచ్చా అన్నంత నీట్గా కనిపిస్తుంది. దీన్ని తొక్కచ్చు, దీని మీదకి వెళ్ళి మనం కాయగూరలు అవి ఇవి తెంపచ్చు, ఏమీ ఉండదు. మనకు భయం ఉండదు, డిస్టర్బ్ అవ్వదు సార్. అసలు డిస్టర్బ్ అయితే భయం ఉండదు. కాకపోతే దీనివల్ల డిసడ్వాంటేజ్ ఏంటిదంటే ఈవెన్ మల్చింగ్ షీట్ వల్ల కూడా ఎండాకాలంలో మనం చిన్న మొక్కలు నాటుతాం కదా, అప్పుడు వేడి అన్నది ఇది కూడా వేడి అవుతుంది ఎండకు. అప్పుడు ఆ మొక్క నాటినప్పుడు మనం ఈవినింగ్ టైంలో మొక్కలు నాటుకోవాలి. డే టైం నాటినప్పుడు నాటిన వెంటనే మొక్క అంతా ఆకులు ఆ వేడికి ఆరిపోవడం జరుగుతుంది అన్నట్టు. వెంటనే బాగా వాటర్ ఇచ్చి ఈవినింగ్ టైంలో అట్లా నాటుకుంటే ఏ ప్రాబ్లం ఉండదు. అది కూడా ఎండాకాలంలోనే చిన్న మొక్కలు. అది మాకు ఫస్ట్ తెలియక ఒక్కసారి మేము ఆ మిస్టేక్ చేసినాం. మళ్ళీ గమనించుకొని ఏ టైంలో పెట్టుకోవాలి, ఎట్లా పెట్టుకోవాలో బెడ్ మొత్తం తడిపేసి బాగా ఫుల్గా అప్పుడు పెట్టుకుంటే ఏముండదు, రాకుండా ఉంటుంది. ఇంకా అడ్వాంటేజెస్ ఏంటంటే మన కాస్ట్ ఎఫెక్టివ్. ప్రతిసారి అది కొనాలా, ఇది ప్రతిసారి కొనే అవసరం ఉండదు. ఒకసారి వేస్తే 10 పంటల వరకు వస్తుంది. ఈవెన్ 1 yearకి 2 crops వేసినా 10 పంటల వరకు వస్తుంది. మళ్ళీ కలుపు తీసేది సార్, ఇప్పుడు హార్టికల్చర్ క్రాప్స్ అనుకోండి, ఒకసారి కలుపు తీయడానికి అయ్యే, ఒక సంవత్సరం కలుపు తీయడానికి అయ్యే ఖర్చుకు మనకు 1 ఎకరానికి వీడ్ మ్యాట్ వచ్చేస్తుంది. సో అట్లా చాలా ఎండాకాలం ఆ పాములు బెడత అవి ఇవి గడ్డి ఉంటే విపరీతంగా అసలు వదిలేయము, చాలా నీట్ గా మెయింటైన్ చేసుకుంటాం సార్. 1 ఎకరా ఖచ్చితంగా 30,000 ఖర్చు అవుతుంది మనకు కూరగాయల మొక్కలకి అయితే ఒకసారికి. సో అది మనం 5-6 ఏళ్ళు వాడుకుంటాం బట్టి 7 ఏళ్ళ వరకు కూడా వాడుకోవచ్చు. మనకు టెన్షన్ ఉండదు కదా, ఇంకా మళ్ళీ గడ్డి వస్తుంది అని ఉండదు. మనకు అయ్యో పనులు లేరే గడ్డి తీయించుకోవాలన్న టెన్షన్ అయితే ఉండదు. సో మీకు ఎట్లా అనిపిస్తుంది మేడం ఓవరాల్గా? చాలా బాగుంది సార్. ఇప్పుడు ఇది నేను ఎక్కడ చూసానంటే రోడ్లో వెళ్తా ఉంటే వేరే వాళ్ళు గులాబీకి వేస్తూ ఉన్నారు. సో అప్పుడు నేను వాళ్ళని అడిగాను ఎక్కడి నుంచి తెప్పించారు ఏంటంటే వాళ్ళు ఏదో ఆన్లైన్లో చెప్పారు, అది ఎక్కువ కాస్ట్ పడుతుంది. ఆ గులాబీ మొక్కలకి వేసినప్పుడు 10 సంవత్సరాల వరకు వాళ్ళకు గులాబీ మొక్కలు ఒకసారి వేస్తే తీయరు కదా, వాళ్ళ దగ్గర చూసాను నేను. అప్పుడు చూసినప్పుడు అరే ఇది బాగుంది కదా, మనం కూరగాయలు కూడా పెట్టుకోవచ్చు కదా అన్న ఐడియాతో ఆలోచించుకొని ఇట్లా వేసుకోవడం జరిగింది. అప్పటి నుంచి మీకు ఈ కాస్ట్ ఎఫెక్ట్స్ కానీ చాలా బాగా సార్. కూరగాయలు కూడా బాగా వస్తున్నాయి మనకు. ఇప్పుడు పెస్ట్ అది ఇది కూడా అంత ఈజీగా మట్టి అనుకోండి, మట్టిలో పెస్ట్ దాచుకుంటుంది. మళ్ళా
నైట్ టైంలో వచ్చి తినేస్తుంది, ఎండలకు మళ్ళీ లోపలికి వెళ్తుంది, డే టైం మట్టి లోపల మట్టి పెడ్డల కింద. దీనికి ఆ బాధ ఉండదు, ఈజీగా పెస్ట్ ఉన్న పైన ఉండాల్సిందే కనిపిస్తుంది, మనం స్ప్రే ఇట్లా ఈజీగా చేసుకోవచ్చు, కంట్రోల్ అయిపోతుంది. సూరాల్లో మీకు ఈ వీడ్ మ్యాట్ తోటి చాలా బాగుంది సార్, చాలా బాగుంది. వీడ్ కంట్రోల్కి ప్రతి రైతు ఎవరు చూసినా సరే, కెమికల్ ఫ్రీ చేసినా, కెమికల్ రైతులు చూసినా ఉన్న బాధ ఏంటి అంటే కలుపు. ఇప్పుడు కలుపు మందు కూడా చాలా దగ్గర బ్యాన్ చేసేసినారు. సో తప్పకుండా ఇట్లా వేసుకోగలిగితే బాగుంటుంది. కొందరు అడుగుతున్నారు, మీరు కెమికల్ ఫ్రీ ఫార్మింగ్ చేస్తున్నారు కదా, మీరు వీడ్ మ్యాట్ వేసుకుంటున్నారు అని. ఆ మల్చింగ్ షీట్ వేసే బదులు ఇది చాలా బెటర్. భూమిలో కలపము, దీన్ని రీయూజ్ చేసుకోవచ్చు, మళ్ళీ ఇక్కడ ఇంకో క్రాప్కి చీకిపోయేంత వరకు చేసుకోవచ్చు. సో దీంట్లో కూడా మేము చాలా చక్కగా మల్టీ క్రాప్స్ వేసుకుంటున్నాం. ఇప్పుడు టమాటా పెట్టామనుకోండి, టమాటా వచ్చేంత వరకు దాంట్లో క్యారెట్, బీట్రూట్, ముల్లంగి, తర్వాత ఆకుకూరలు చుక్కకూర, తర్వాత పాలకూర, ఇవన్నీ చాలా బాగా పెడుతున్నాం. లెట్యూస్ పెట్టుకుంటున్నాం, ఏ క్రాప్ కావాలంటే ఆ క్రాప్ అన్ని పెట్టుకుంటున్నాం దీంట్లో హోల్స్లో. చాలా ఓకే. ఓవరాల్గా వీడ్ మ్యాట్ అయితే మీకు చాలా యూస్ఫుల్ ఉంది సార్. వేరే రైతులు కూడా చాలా మంది వచ్చి చూసి వెళ్ళారు. పాపం వాళ్ళు కూడా చెప్పారు, మేము తెచ్చుకున్నాం మేడం, వేసుకున్నాం, చాలా ఇప్పుడు మాకు ఆ టెన్షన్ అదంతా తప్పిపోయింది, వర్కర్స్ దొరకరు, కలిపి వస్తుంది అని. కమర్షియల్గా చేసే రైతు అయితే ఖచ్చితంగా వేసుకోవాలి సార్, వేసుకుంటే మెయింటెనెన్స్ ఈజీ అవుతుంది. ఓకే మేడం, థ్యాంక్ యూ సార్. సో ఇది సునంద గారు చెప్తున్నారు. సో వీడ్ మ్యాట్ వల్ల అంటే చాలా వరకు ఇప్పుడు మనం ఎక్కడ చూసినా కూడా ఈజీగా దొరికేది, తర్వాత ఇన్స్టాల్ చేసినందుకు కొంత ఇబ్బంది అయినా కూడా తక్కువ ఖర్చు దొరుకుతుందని చెప్పి కూడా మల్చింగ్ వైపు వెళ్తుంటారు. సో మల్చింగ్ కవర్ వైపు వెళ్తుంటారు. సో మల్చింగ్ కవర్ ప్లేస్లో కూడా దీన్ని వీడ్ మ్యాట్ లాంటి దాన్ని రిప్లేస్ చేసుకుంటే కనుక, సో ఇనిషియల్గా ఫస్ట్ ఖర్చు ఎక్కువైనప్పటికీ కూడా లాంగ్ రన్లో దాదాపు ఒక 5-6 సంవత్సరాల వరకు కూడా దాన్ని వాడుకునే దాన్ని బట్టి ఇంకా కొంచెం ఎక్కువ సంవత్సరాలే మనం దాని నుంచి బెనిఫిట్ పొందొచ్చు అని చెప్పి కూడా వారి మాటలు తెలుస్తుంది. సో అన్ని రకాల పంటలకు అంటే కూరగాయల పంటలకు కావచ్చు, కొన్ని చోట్ల హార్టికల్చర్ క్రాప్స్ కూడా వాడుతున్నట్టు కూడా చెప్తున్నారు. సో దాన్ని ఎట్లా ప్లాన్ చేసుకోవాలి, ఏం చేసుకోవాలనే దాన్ని బట్టి మనం తయారు చేసుకున్నటువంటి బెడ్ సైజ్ని బట్టి కూడా మార్కెట్లో అందుబాటులో ఉంటాయని చెప్తున్నారు. సో దాన్ని ఇన్స్టాల్ చేసుకోవడం కూడా చాలా ఈజీ అని చెప్తున్నారు. సో ఏదైతే మల్చింగ్ కవర్ని ఇన్స్టాల్ చేసుకోవడం ఎంత ప్రయాసనో దాంతో కంపేర్ చేస్తే దానికంతా క్వైట్ ఆపోజిట్గా చాలా సునాయాసంగా, చాలా ఈజీగా కూడా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. అలాగే తీసి కూడా మళ్ళీ ఏమైనా సాయిల్ ఫర్టిల్ చేసుకోవడానికి కానీ, లేకపోతే వేరే ఇంకా కల్టివేషన్ చేసుకోవడానికి కూడా యూజ్ చేసుకొని మళ్ళీ ఆ తర్వాత కూడా దీన్ని ఇన్స్టాల్ చేసుకోవచ్చు అని చెప్పి కూడా వారి మాటలు తెలుస్తుంది. సో ఇది అన్ని రకాల పంటలకు కూడా అనుకూలంగా ఉండేటువంటి విషయంగా చూడొచ్చు. దాంతోపాటు సాయిల్ కూడా చాలా మంచిగా ఉంటుందని చెప్పి కూడా వారి మాటలో తెలుస్తుంది. సో ఇది మనుషులు నడిచినా కూడా ఎట్లాంటి ఇబ్బంది కూడా ఉండదని చెప్తున్నారు. సో ఓవరాల్గా కూడా రైతులకు ఇనిషియల్గా ఖర్చు ఎక్కువైనప్పటికీ కూడా వాళ్ళకు శ్రమను తగ్గిస్తూ ఖర్చును కూడా తగ్గించేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇట్లాంటి విషయాల పట్ల కూడా రైతులు గమనించి తీసుకుంటే కనుక మంచి ఆదాయాన్ని కూడా పొందేటువంటి అవకాశం అయితే ఉంటుంది.